అమ్మా బైరెడ్డి ఇప్పుడు శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు. మంచి పాయింట్. అర్థమైంది. ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది. ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు, పొరకలు వేస్తున్నటువంటి వయసు, ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయసు. కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఒకసారి ప్రపోజ్ చేయి, వెళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు. అతను కూడా పట్టేసుకుంటారు. అతనికి ఏముంది ఇప్పుడు? ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెళ్ళి బైరెడ్డిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమ్మా ఏంది పరిస్థితి ఏంది అనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి అన్నా. మొత్తం చూడు, మొత్తం ఉండాలి. అర్థమైంది. ఇదిగో నీ ఆవేదన నాకు తెలుసు. ఈరోజు టీడీపీ జనసేన గెలిచిందంటే అదే. వాళ్ళు అంతా అయిపోయినా ఇంత జరిగినాక కూడా బయటకు వచ్చి మాట్లాడతాం, ప్యాలెస్ లో జరిగింది ఏమి లేదు, అది దాని ఒక అద్భుత కట్టడం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజంగానే ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకుంటున్నారా అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఎవరికి? ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, రోజా గారికి. ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ మాట్లాడేది. వైసీపీ నాయకులకి బుద్ధి లేదు. బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి. పడాల నానికి కానీ, పేరు నానికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ, అది చేసినాడు ఆయనకి కానీ, ఎవరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు, బుద్ధి లేదు. వాళ్ళు బుద్ధి నేర్చుకోరు. బుద్ధి ఉన్నవాడెవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడు. బుద్ధి లేని వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రోబో ఫస్ట్ పార్ట్ చూసాం, రోబో 2.0 చూసాం. చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అని, అదేనా 2.0. ఆ చిన్న రోబోలే ఈ పేరు నాని, కొడాల నాని, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ చూస్తే విడుదల రజని, వీళ్ళందరూ దోరపూడి చంద్రశేఖరు, రోజా, వీళ్ళందరూ ఎవరంటే రోబో. పెద్ద రజనీకాంత్కి చిన్నవి ఉంటాయి చూడు, వీళ్ళందరూ. అతని బుద్ధి మంచి మాట అడిగావు. నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయావు. నువ్వు గుర్తు చేసావు, నీకు సంత ధన్యవాదాలు. సరే ఒక మాట చెప్తా, చెప్తా వస్తున్నా. ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు. ఒక పాయింట్ అన్నా వాడు చెప్తా, గుర్తుపెట్టుకోండి. సైలెన్స్ అన్న, ఒక పాయింట్ చెప్తున్నా. ఆర్కే రోజాని నేను రోజమ్మ అన్న సందర్భాలు ఉన్నాయి, రోజా మేడం అన్నాను. నేను చాలా సందర్భాల్లో పొగిడాను. ఎక్కడి వరకు? జడ్జిమెంట్ నుంచి, మా షోకాడి నుంచి, ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం. నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి, తిట్టాలనే పద్ధతి కాదు. ఆవిడ తప్పు చేసింది కాబట్టి చిన్న ఆర్టిస్టులు, చిన్న చితక ఆర్టిస్టులు. నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా, ఈరోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది, టీం లీడర్గా నేను డబ్బులు తీసుకుని, ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను. ఎక్కడే ఆవిడ స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను, నేను పొగడాలా, వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు. నేనేమో రోజా గారు వచ్చారు, ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేమో ఊరికే స్కిట్లు చేయలే. ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్న, ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు. ఎవరి పని వాడిది, ఆడితే ఒక వ్యాపారం. వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో, ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టారు, వాళ్ళు బతికారు. నేను ఎవరైనా వాడు చెప్తున్నా, ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, ఆ రోజంతా ఆవిడని సంతోషపెట్టి, సంతోషం అమ్మా, ఒక ఆడపిల్ల ఉండి, ఒక హీరోయిన్ ఉండి, నా కొలీగ్ ఉండి, నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని పైన ఆయన చీర పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి సిగ్గు లేదా? అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా? నాగబాబు గారిని పట్టుకొని తిట్టలేదా? ఏ రోజు తిట్టలేదా? అదే రోజా, ఆర్కే రోజా చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు హీరోయిన్గా చేయలేదు? ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేస్తుంటారు, ఎన్నిసార్లు వాళ్ళు సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు, ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు. బాలయ్యబాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు? బాలయ్యబాబు గారు ఎన్ని సినిమాలు చేయలేదు? ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి.
వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టావు, నువ్వు అన్న పాపం చేసావు, ఏ పుణ్యము చేయలే, 3,000 కోట్ల రూపాయలు నగిరి ప్రజల మీద సంపాదించావు. కాబట్టి నేను ప్రశ్నించా, నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు, ఎవరిని తిట్టకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు జడ్జి చేసినంత మాత్రానో, నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు నాయకుల్ని తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నగిరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా? నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోంచేసాం కదని ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులు కూలిపోతాయి.